లొకేషన్ అది ఎలా ఉంది అన్ని సాయం చేస్తున్నారు ఎలా ఉంటున్నాయి ఏంటి అని అడగడానికి. ఆయన ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రభుత్వం వచ్చి మంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా. ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏమైనా మంచి పనులు మంచి జరిగిందని చెప్పి అడగడానికి వచ్చారు. ఏమైనా జరిగింది ఈ సంవత్సర కాలంలో మీకు? రిజిస్ట్రేషన్ అది ఇంటి పట్టాలు ఇచ్చారండి మాకు. దీనికి ఇంతకుముందు పట్టా లేదమ్మా? లేదండి, పట్టాలు ఎన్ని ఏళ్ళ బట్టి లేదమ్మా? అసలు కొన్నది నుంచి పట్టాలు ఏం లేవండి. సంవత్సరం అంటే ఐ మీన్ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది మీరు వచ్చి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి మీకు ఇళ్ళ పట్టా లేదమ్మా? మరి ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారా? అవునండి, అప్పుడు ఆయన ఉన్నప్పుడు వస్తాయా అని అన్నారు, ఇవ్వలేదండి జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారండి. అనుకున్నారా మరి ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు ఓట్లు ఆడడానికి వస్తారు, గెలిచిన తర్వాత ఏం ఉండదు, మళ్ళీ ఎన్నికల్లోనే వస్తారు. అట్లాంటి దీని సంవత్సర కాలంలోనే ఉన్నామండి. కానీ ఆయన పట్టాలు కూడా ఆయన చేతుల మీదగానే ఇచ్చారు మాకు. మరి ఎవరికో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేసి వేరే వాళ్ళు ఇస్తారని అనుకున్నామండి మేము. కానీ ఆయన చేతుల మీదే మాకు అందరూ ఆయనతోటే ఇచ్చారండి. ఆయన అన్ని మాట్లాడారమ్మా. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏమంటే అన్నీ మీకు బాగానే ఉన్నాయమ్మా అని అడిగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నారు. మీకు అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే అడిగారు. మరి హ్యాపీనా మీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసే తీరుకి? హ్యాపీ అయినండి. లేదా ఇంకా వేరే వాళ్ళు ఉంటే బెటర్ అనుకుంటున్నారా? ఈయన ఉంటేనే బాగానే ఉందండి అంతా. సార్ మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు ఈ నియోజకవర్గంలో. సో ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఏంటి అసలు ఆయన పనితీరు ఎలా ఉందండి, ఏం చెప్తారు? బాగానే ఉంది సార్, ఆయన పనితీరు బాగానే ఉంది సార్. ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది సార్. పట్టాలు ఇచ్చారు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం సార్. బాగానే జరుగుతుందా ఈ సంవత్సరం ఏడాది కాలంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయి? బాగానే జరుగుతుంది సార్. అంటే ఇంతకుముందు ఇట్లా ఏదైనా ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని అడిగారా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి? ఏమీ లేవు సార్, ఏమీ లేవు, బాగానే ఉన్నది, బాగానే అడుగుతున్నారు, బాగానే చేస్తున్నారు సార్.